సో ఇది ఆనందపురం గంభీరం రోడ్ అండి. ఇది గంభీరం పైడ కాలేజ్, గంభీరం పైడ కాలేజ్ రోడ్ వస్తుందండి. ఇలాగా 100 ఫీట్ రోడ్. ఇలాగ 14 ఎకరాల 50 సెంట్లు, 14 ఎకరాల 50 సెంట్లు అండి. విల్లా ప్రాజెక్ట్ కానీ లేఅవుట్ కానీ బాగుంటుంది. ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్ మనం ఐనస్ కళింగకి వెళ్తామండి. ఐనస్ కళింగకి వెళ్తాం. ఇలా ఈ రోడ్ డైరెక్ట్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్డు. సో ఇలా 14 ఎకరాల 50 సెంట్లు ఉందండి సేలు. ఆ పక్కన లేఅవుట్ ఉందండి, చాలా పెద్ద లేఅవుట్ ఉందా ముందుని. ఆ లేఅవుట్ అండి సిలిగురి లేఅవుట్ రైట్ సైడ్ అండి. ఇది సిలిగురి లేఅవుట్ పక్కనే ఇలా 15 ఎకరాలు వస్తుందండి. ఇలా 15 ఎకరాలు వస్తుంది. మంచి లేఅవుట్ అండి, ఇది మంచి లేఅవుట్ అవుతుందండి ఇది. ఓకే, సిలిగురి లేఅవుట్ అండి. అది సిలిగురి లేఅవుట్. దాని బ్యాక్ సైడ్ వస్తుందండి, అది ఫ్రంట్ ఈ టైపు, రైట్ అది లెఫ్ట్ ఇది. సో ఇలా 15 ఎకరాలు వస్తుందండి. ఇలాగా మీకు విల్లా ప్రాజెక్ట్ కానీ హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ, సో బిట్లే సాంబాలన్నా ఏదైనా సరే చాలా బాగుంటుంది. ముందు లేఅవుట్ ఉందని చూపిస్తాను, లేఅవుట్ అది. సో ఇలాగా ఇది 100 ఫీట్ రోడ్. హైవే జస్ట్ 2 km, బీచ్కి అయితే 4 km వస్తుందండి. సో ఇది ఇలాగండి, ఇక్కడ త్వరగా వస్తుందండి. ఇలా 15 ఎకరాలండి. ఇలాగ ఇది ఇలా వస్తుంది, 15 ఎకరాలు. దాని బ్యాక్ సైడ్ లేఅవుట్ ఉందండి, మంచి లేఅవుట్ ఉంది బ్యాక్ సైడ్. ఫోల్స్ ఉన్నాయి కదండి, ఫోల్స్ వైట్ కూడా ఉంది కానీ ప్రహరీ వైట్ కూడా ప్రహరీ. ఈ ఫోల్స్ ఉన్నాయండి ఇలాగా పక్కన ఫోల్స్. ఇలా పెద్దది, చాలా పెద్దది లేఅవుట్ ఉందండి బ్యాక్ సైడ్. ఇలాగ రోడ్కి ఆనుకొని 100 ఫీట్ రోడ్ని ఆనుకొని జస్ట్ నేషనల్ హైవే నుండి 2 km వస్తుందండి. 2 km డిస్టెన్స్లో 15 ఎకరాలు లేఅవుట్కి చాలా బాగుంటుంది. ఇది విల్లా ప్రాజెక్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇది. సో ఇలా భీమిలి బీచ్కి అయితే జస్ట్ 4 km వస్తుంది. నేషనల్ హైవేకి అయితే 2 km వస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది లేఅవుట్. 15 ఎకరాలు ఒకటే బిట్టిది. ఎకరం 5 కోట్లు మాత్రమే, జస్ట్ 5 కోట్లు మాత్రమే. ఎక్కువ అడగట్లేదు వాళ్ళు, 5 కోట్లు అడుగుతున్నారు అంతే ఎకరానికి. చిరుకు లేఅవుట్ పక్కనే వస్తుంది, ఆనుకొని వస్తుందండి ఇది. ఓకే, రాము రియల్ ఎస్టేట్ మధురవాడ.